మీ జర్నీలో ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు కానీ బాగా మీకు సపోర్ట్ చేసి మళ్ళీ ప్రయత్నించు అని ఎవరు బాగా ఫ్యామిలీ పరంగా కానీ అలాగా? సో ఫ్యామిలీ పరంగా అయితే డెఫినెట్లీ నా వైఫ్కి చెప్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అని. బికాస్ ఆమె ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు, నువ్వు ఎందుకు మనకి సినిమాల వల్ల రిస్క్ అని ఏ రోజు చెప్పలేదు. ఆ క్లారిటీ నీకు ఉందా ఫ్యామిలీ లైఫ్ని సినిమా లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి అనేది చూసుకో అని అదొకటే చెప్పేది తనకని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్, ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హర్. అంటే ఈ మూవీ పాఠశాల మూవీ ఆల్మోస్ట్ చూడడానికి మీ జర్నీలా అనిపిస్తుంది. ఒక్కొక్క వన్ ప్లాట్ చూసుకుంటే కొంచెం కొన్ని సినారిస్లో అంటే మీరు స్టార్టింగ్ బయట ప్రపంచాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అంటే అప్రెంటిస్గా అలాగా మీకు ఆ ప్రపంచం ఇంకా చాలా తెలియని విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ అంత చెప్పాను కదా, నేను ఆ నలుగురు సినిమాకి ఫస్ట్ డే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళినప్పుడు అసలు సినిమా మనం చూసేది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్.